హలో అండి, నేను మీ డాక్టర్ నయన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వీనింగ్. వీనింగ్ అంటే ఏంటి అని అంటే, మనకి మదర్ మిల్క్ ఆల్రెడీ 6 months నుంచి ఎక్స్క్లూజివ్గా మదర్ మిల్క్ ఇస్తూ ఉంటాం. మదర్ మిల్క్తో పాటు ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవి ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాన్ని వీనింగ్ అంటారు. యూజువల్లీ మనము వీనింగ్కి వచ్చేసేసరికి ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేయండి. రైస్ అంటే బియ్యం తీసుకొని నానబెట్టి, ఎండబెట్టి, వేయించి పొడి కొడతాం కదా, ఆ పౌడర్ని వాటర్లో ఉడకపెట్టాలి. వాటర్లో ఉడకపెట్టి ఆ ప్రోడక్ట్ని గంజిలాగా చేసుకోవాలి. అది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, సో బంక లాగా కూడా ఉండకూడదు. సో ఇట్లా స్పూన్ తీసుకొని మనం ఇట్లా కిందికి వేస్తే నిదానంగా జారేటట్లు ఉండాలి. అటువంటి కన్సిస్టెన్సీతో బేబీకి ఫీడ్ చేసుకోవాలి. ఇలా రైస్ ఫీడ్ చేయండి. ఫస్ట్ 3 days రైస్తో స్టార్ట్ చేయండి. రైస్ తర్వాత రాగి ఇంట్రడ్యూస్ చేయండి. రాగులు కూడా సేమ్ అలాగే నానబెట్టి, ఎండబెట్టి, వేయించి, పొడి కొట్టి అలాగే చేసుకొని బేబీకి ఫీడ్ చేయాల్సింది ఉంటుంది. ఈ రకంగా ఫస్ట్ సిరీస్తో స్టార్ట్ చేసిన తర్వాత ఈ షుడ్ వెన్ బేబీ ఈజ్ యాక్సెప్టింగ్ వెల్ మనము పల్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి. పల్సెస్ అంటే ఏంటంటే దాల్ కందిపప్పు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉడకపెట్టుకొని దీంట్లో మిక్స్ చేసి రైస్ రాగులతో పాటు పెట్టవచ్చు. ఇలా పల్సెస్ సిరీల్స్ తీసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఫ్రూట్స్కి వెళ్ళండి. ఫ్రూట్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ బనానా, పపాయ, చిక్కు, ఇలా మెత్తటి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత యాపిల్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్ ఇంపార్టెంట్. యాపిల్ని ఇంకా మనం స్టీమ్ చేసి దాన్ని బాగా ఉడకపెట్టి దాన్ని రైస్లో రాగిలో మిక్స్ చేసి పెట్టవచ్చు. ఇలా సీరియల్స్ మనకి రైస్ సీరియల్స్ తీసుకుంది, బేబీ బాగా యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్రూట్స్ బాగా తీసుకుంది అని అంటే నెక్స్ట్ వీ నీడ్ టు గో ఫర్ వెజిటబుల్స్. వెజిటబుల్స్లో క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ సేమ్ అలాగే ఉడకపెట్టుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ బాగా మెత్తగా చేసుకొని బేబీ తీసుకునే కన్సిస్టెన్సీలో తీసుకొని పెట్టాలి. ఓకే, ఇలా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే రోజు 2 foods పెట్టొద్దండి. యూ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ 3 days గ్యాప్ ఫర్ ఈచ్ ఫుడ్. ఒక ఫుడ్ నుంచి ఇంకొక ఫుడ్ పెట్టడానికి 3 days మినిమం గ్యాప్ పెట్టాల్సిందే ఉంటుంది. దాని తర్వాత 1 year వరకు బేబీకి ఎట్టు పరిస్థితిలో కౌ మిల్క్, బఫెలో మిల్క్ అలాంటివి ఇవ్వద్దండి. హనీ లాంటివి పెట్టొద్దండి. ఆల్సో ట్రై టు అవాయిడ్ స్వీట్స్, షుగర్, సాల్ట్ 1 year వరకు అవాయిడ్ చేసేకి ట్రై చేయండి. 9 months నుంచి ఎగ్ పెట్టండి. 1 year నుంచి నాన్ వెజ్ కూడా పెట్టచ్చు. కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాష్డ్ పొటాటో తీసుకుంటాము. మ్యాష్డ్ పొటాటో కొంచెం స్టిక్కీగా ఉంటుంది, దాంతో వాళ్ళకి స్వాలో చేసేకి ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లా స్టిక్కీగా ఉండి స్వాలో చేసేకి డిఫికల్ట్గా ఉండే ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. మధ్యలో కొంచెం వాటర్ ఫీడ్కి ఇచ్చే ముందు మధ్యలో వాటర్ తాపించుకుంటూ ఉంటే మంచిది. వీలైనంత వరకు మన ఫుడ్, బేబీస్కి ఇచ్చే ఫుడ్ హోమ్ బేస్డ్గా ఉండాలి. మనము తినే పదార్థాల్లో నుంచే తీసి బేబీకి ఫీడ్ చేయడం ఉండాలి. మార్కెట్లో దొరికే సెర్లాక్స్, బిస్కెట్స్ ఇట్లాంటివి మాత్రం ఫీడ్ చేయొద్దండి. థ్యాంక్ యూ.